హలో అండి అందరికీ ఎలా ఉన్నారు? సో సండే వచ్చేసిందండి. సండే అంటే కంపల్సరీ నాన్ వెజ్ ఉండాలి కదా. సో మీ ఇంట్లో సండేకి ఏమేమి తెచ్చుకున్నారో కామెంట్ చేయండి. మేమైతే చికెన్ కర్రీ ప్రిపేర్ చేసుకున్నాం వేడివేడిగా అండ్ ఫిష్ ఫ్రై చేసుకున్నాం ఆఫ్టర్నూన్ లంచ్కి. ఇట్స్ టూ యమ్మీ. నాకైతే చాలా బాగా నచ్చింది. ఫుల్గా తినేసిన తర్వాత మేము షాపింగ్కి వెళ్ళాం మా పాపకు కొన్ని క్లోత్స్ తీసుకుందామని. ఇక్కడైతే ఫంక్షన్ వేర్ కానీ బర్త్డే వేర్ కానీ నైట్ వేర్ చాలా బాగున్నాయి సింపుల్గా. నాకైతే ఈ డ్రెస్ బాగా నచ్చింది. నేను మా నమశ్వికి ఈ డ్రెస్ తీసుకున్నాను. అండ్ ఈ మనం తీసుకునే డ్రెస్సెస్ కొంచెం వాళ్ళ ఏజ్కి ఒక 3-4 మంత్స్ డిఫరెన్స్తో ఉన్నాయే తీసుకోవాలి. ఎందుకంటే ఈ ఏజ్లోనే వాళ్ళు కొంచెం ఫాస్ట్ గ్రోత్ ఉంటుంది కాబట్టి. నేనైతే మా పాపకి 1.5 ఇయర్ నేను 2 to 3 ఇయర్స్ ఉన్న డ్రెస్సెస్ తీసుకున్నాను. అవైతే కొంచెం ఒక 2-3 మంత్స్ గ్యాప్తో అయినా యూస్ చేయొచ్చు కదా అన్నట్లు. సో చూసారా క్లైమేట్ అయితే వెరీ కూల్గా ఉంది అండ్ వర్షం అప్పుడే స్టార్ట్ అయ్యింది. సో అఖిల్ అయితే వేడివేడిగా ఏమన్నా చేసుకుందామా అన్నాడు ఈ వర్షంలో. నాకైతే వెంటనే స్వీట్ కార్న్ ఉంది కదా క్రిస్పీ కార్న్ చేసుకుందాం అనిపించింది. లాస్ట్ టైం మేము రెస్టారెంట్కి వెళ్ళాము క్రిస్పీ కార్న్ కోసమని. ఒక చిన్న బౌల్కే 110 రూపీస్ చార్జ్ చేశాడు. నాకు అప్పుడు అనిపించింది మనం హోమ్మేడ్ చేసుకుందామని. ఏదైనా హోమ్మేడే కదా. సో దానికోసం నేను స్వీట్ కార్న్ తీసుకున్నాను. సో కొంచెం వాటర్ బాయిల్ చేసిన తర్వాత అందులో కార్న్ వేసి ఒక 80% కుక్ చేసి పక్కన పెట్టుకొని అందులో రైస్ ఫ్లోర్, కార్న్ ఫ్లోర్, కొంచెం సాల్ట్, కారం, పెప్పర్ పౌడర్, గరం మసాలా వేసి మంచిగా కలుపుకొని ఒక ఆయిల్లో ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇంకో కడాయిలో కొంచెం ఆయిల్, గార్లిక్, ఆనియన్, చిల్లీస్ వేసి కొంచెం ఒక 5 మినిట్స్ మనం అట్లా ఫ్రై చేసుకొని అందులోనే మనం టొమాటో కెచప్ యాడ్ చేసుకొని అలాగే చాట్ మసాలా వేసి ఒక 5 మినిట్స్ మనం ఫ్రై చేసుకోవాలి. నీట్గా అంతా మిక్స్ అయ్యే వరకు ఫ్రై చేసుకొని అందులో ఆల్రెడీ మనం క్రిస్పీ కార్న్ ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకున్నాం కదా అది కూడా వేసి లాస్ట్లో కొత్తిమీర అండ్ ఒక హాఫ్ చెక్క లెమన్ స్క్వీజ్ చేసుకొని మొత్తం ఒక 2 మినిట్స్ మనం మొత్తం మిక్స్ చేసుకుంటే నీట్గా మన వేడివేడిగా క్రిస్పీ కార్న్ రెడీ అయిపోతుంది. ఒక మంచి మూవీ పెట్టుకొని వేడివేడి క్రిస్పీ కార్న్ తింటూ బయట క్లైమేట్ ఎంజాయ్ చేస్తుంటే ఎంత బాగుంటుందో కదా. సో నాకైతే చాలా బాగా నచ్చింది. మీకు ఎలా ఉందో కామెంట్ చేయడం మర్చిపోవద్దు. ఓకే దెన్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సబ్స్క్రైబ్.